ఈరోజు మనం వాము నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మన ఆసియా ఖండంలో మరి ముఖ్యంగా రాజస్థాన్లో ఎక్కువగా పండించే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణ సమస్యలకు విరుగుడుగా కొద్దిగా వాముని వేడి నీళ్ళల్లో కలిపి తీసుకోవడం మనకు సాధారణ విషయం. జీలకర్ర ఆకారంలో కనిపించిన ఇది దానికంటే చిన్నదిగా ఉంటుంది. కొంచెం ఘాటుగా కారంగా ఉండే వాముని అజీర్ణానికి మాత్రమే కాదు మరెన్నో సమస్యలకు ఔషధంగా ఉపయోగించవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వాము నీటిని తయారు చేయడం కూడా సులభమే. 2 టీ స్పూన్ల వామును దోరగా వేయించి దాన్ని రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టండి. దాన్ని ఉడికించి వడకట్టి చల్లబడే వరకు ఆగి తీసుకుంటే సరి. వాము వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు చూద్దాం. మూత్రాశయంలో రాళ్ళు. వాము నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటే మూత్రపిండాల్లో మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరుగుతాయి. వాముని వెనిగర్ లేదా తేనెతో కలిపి వారం రోజులు తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు మాత్రం వెళ్ళిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. 1.5 టీ స్పూన్ వాము, 2 లవంగాలు, చిటికెడు ఉప్పు కలిపి చూర్ణం చేసి అరకప్పు వేడి నీళ్ళల్లో కలిపి కొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ గ్రంథులు అధిక మొత్తంలో ఆమ్లాలను ఉత్పత్తి చేసినప్పుడు కడుపులో గొంతులో కలిగే మంటనే ఎసిడిటీ అంటారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువగా కారంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా ఎసిడిటీకి గల ప్రధాన కారణాలు. వాము నీరు తీసుకుంటే ఈ లక్షణాలు ఉపశమిస్తాయి. 2 టీ స్పూన్ల వాముని మెత్తగా దంచి దాన్ని 1 గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చపడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.